సినీ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యూను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ వివాదంపై ఇప్పటికే 3 కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే మంచు మనోజ్, విష్ణుతో పాటు పలువురిని విచారించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మోహన్ బాబు విచారణ వాయిదా పడింది. 126 BNS ప్రకారం జిల్లా అదనపు మెజిస్ట్రేట్ హోదాలో మంచు ఫ్యామిలీకి నోటీసులు జారీ చేశారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. ఈ నేపథ్యంలో మనోజ్తో పాటు విష్ణును వేర్వేరుగా విచారించారు. పరస్పర ఫిర్యాదులు, ఒకరిపై ఒకరు చేస్తున్న ఆరోపణలు, దాడులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ గొడవ నేపథ్యంలో తొలిసారి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో తొలిసారి సినీ సెలబ్రిటీని బైండ్ ఓవర్ చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో మంచు మనోజ్ నుంచి ₹1,00,000 పూచీకత్తు బాండ్ తీసుకున్న సిపి ఏడాది పాటు సంయమనంగా ఉండాలి అని ఆదేశించారు. శాంతి భద్రతకు విఘాతం కలిగించేలా చర్యలు తీసుకోవద్దు అని, మరోసారి గొడవలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోహన్ బాబు ఇంటి సమస్యలు వారి వ్యక్తిగతమన్న కమిషనర్ మొత్తం 3 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మోహన్ బాబు విచారణకు ఈ నెల 24వ తేదీ వరకు హైకోర్టు గడువు ఇచ్చిన విషయాన్ని విచారణ సందర్భంగా విష్ణు సిపికి తెలిపారు. ఇకపై శాంతి భద్రతకు భంగం కలగకుండా వ్యవహరించాలి అని విష్ణును సైతం కమిషనర్ ఆదేశించారు. మరోవైపు కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోహన్ బాబు డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలి అని వైద్యులు సూచించారు. అయితే తాను ఇంటి వద్దే రెస్ట్ తీసుకుంటాను అని తెలిపిన మోహన్ బాబు డిశ్చార్జ్ అయి వెళ్లారు.